గైస్ నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ట్రావెలర్ హరి. గైస్ ప్రెసెంట్ నేనైతే శ్రీలంకలోని ట్రింకోమలి అనే ప్రాంతంలో ఉన్నానండి. ఈ ప్రాంతంలో మనకి ఫేమస్ ప్లేసెస్ చాలా ఉన్నాయండి. మనకి శక్తి పీఠాలు ఉన్నాయి కదా, అష్టాదశ శక్తి పీఠాల్లో శక్తి పీఠం ఉంది, శాంక్రీ దేవి శక్తి పీఠం అనమాట. సో మీకు శక్తి పీఠాన్ని కూడా ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఈ వీడియోలో నాతో ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారు, తినే లీసా. హాయ్ లీసా. షీఈ్ ఫ్రమ్ యూరోప్, ఆస్ట్రియా యాక్చువల్లీ. తిను నాకు ఈ ట్రింకోమలిలో పరిచయం అయిందనమాట. సో తను కూడా మన టెంపుల్కి అయితే వస్తానన్నది. నాకు ఒక తోడు, చాలా రోజులుగా ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాను, నాతో వస్తాను అని అన్నది. సో ఇద్దరం కలిసి వెళ్తున్నాం, టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి మొత్తం మీకు ఆ శక్తిపీఠం, ఇక్కడ టెంపుల్ అన్నీ చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఇక్కడ త్రికోణేశ్వర్ అని శివయ్య టెంపుల్ ఉంటుందండి ఈ ట్రింకోమలిలో, చాలా ఫేమస్. ఇక్కడే ఉంటాయి అన్నమాట మనకి శాంక్రీ దేవి శక్తిపీఠం అన్నీను. సో వచ్చేసాను దగ్గరికి, ఈ సముద్రం పక్కనే ఉంటుంది. సో నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి టెంపుల్ ప్రాంగణం మొత్తం ఏ విధంగా ఉందో అంతా చూపిస్తాను మీకు. ఇక్కడ చూసుకుంటే ఈ ప్రాంతంలో మన భారతీయులు ఎక్కువ వస్తారండి ఈ త్రికోణేశ్వర టెంపుల్కి, ఈ శక్తిపీఠానికి. ఈ ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుందండి. త్రికోణేశ్వర టెంపుల్ బయట ఇలా ఉంటుందండి. దీన్నే దక్షిణ కైలాసం కూడా అంటారు ఈ త్రికోణేశ్వరుని. ఇది ట్రింకోమలి అనే ప్రాంతంలో ఉంటుందండి, చాలా బాగుంటుంది, బీచ్ పక్కనే ఉంటుంది. ఇటు చూస్తే ఇండియన్ ఓషన్ చూడండి, వ్యూ ఎలా ఉందో, చాలా బాగుంది కదా. టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఇక్కడ రైట్ సైడ్ నుంచి మనకి మెయిన్ గేట్ ఉంటుంది. టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం, చూద్దాం టెంపుల్ లోపల వీడియో తీనేస్తారు లేదనేది. ఇక్కడ చూడొచ్చు మనకి బయటన శివలింగం అండ్ నంది ఉన్నారు, చూడొచ్చు ఇక్కడ చూడండి. బాగుంది కదా, బీచ్ పక్కన చాలా బాగుందండి. ఆ వ్యూ చూడండి ఎలా ఉందో, మామూలుగా లేదు. ఆహా, ఏమన్నా ఉందండి. ఇది ఎంట్రీ అండి. ఇక్కడ ఏంటంటే ఈ అమ్మాయికి తెలియదు కదండి సాంప్రదాయం, తను నార్మల్గా వచ్చేసింది అనమాట. సో వీళ్ళు దుస్తులు ఇచ్చారు, థ్యాంక్ యూ. కట్టుకోవడానికి దుస్తులు అయితే ఇచ్చారండి అమ్మాయికి, మంచి పద్ధతి, బాగుందండి. ఇక్కడ టెంపుల్ లోపల వీడియో తీస్తున్నానండి, మరి చూడొచ్చు, మీకైతే చూపించేస్తున్నాను. ఇది వెనక భాగం ఇదండి, ముందు భాగంలో తీయొద్దన్నారని వెనక్కి వచ్చి తీస్తున్నాను. చూడొచ్చు, దక్షిణ కైలాసం అండి త్రికోణేశ్వరు. చూడొచ్చు, యూరోప్ అమ్మాయికి మన సాంప్రదాయం నేర్పించారు. ఎవరైనా చేయగలరా ఇది? టెంపుల్ దర్శనం అయితే అయిపోయిందండి. ఈ టెంపుల్ చుట్టూ హిందూ మహాసముద్రం ఉంటుందండి. వ్యూ అసలు మీరు మతిపోతుంది, మీకు చూపిస్తా చూడండి. టెంపుల్కి రైట్ సైడ్లో ఉంటుంది, వ్యూ మామూలుగా ఉండదు. లీసా, యూ లైక్ ఇట్? చూడండి ఎలా ఉంది, అసలు మామూలుగా లేదు. సముద్రం మధ్యలో ఉన్నప్పుడు బీచ్, అదే ఈ సముద్రం ఎలా కనిపిస్తుందో అలా ఉంది. అసలు ఆ నీళ్లు చూడండి ఎలా ఉన్నాయో, మొదర బ్లూ రంగులో ఉన్నాయి, మామూలుగా లేదు అసలు వ్యూ. చాలామంది ఉన్నారు ఇక్కడ. ఇవ్వండి ఇటువైపు వ్యూ చూడండి, ఏమన్నా ఉందండి, మామూలుగా లేదు. ఆహా, చాలా బాగుంది వ్యూ. ఇక్కడ కోతులు కూడా ఉన్నాయి, వీటికి ఓ పేరు ఉంటుందండి, ఆ పేరు మర్చిపోయాను నేను. చాలా ఉన్నాయి ఇవి, అయితే కొంచెం జాగ్రత్తగా ఉన్నాం, ఎందుకని మంచిది. ఇది బీచ్ వ్యూ చూడండి, అక్కడ షిప్స్ ఉన్నాయి చూసారా, భలే ఉన్నాయి అసలు. ఇప్పుడు టెంపుల్ నుంచి బయటకు అయితే వెళ్ళిపోతున్నాం. Lisa, yes. How is the experience, temple experience? Very interesting. Very interesting? Yes. You like it? Yeah. తనకు కూడా మన సాంప్రదాయం నచ్చింది. టెంపుల్ అయితే విజిట్ చేసేసాం కదా. ఇక్కడే ఫ్రెడరిక్ ఫోర్ట్ అయితే ఒకటి ఉందండి. ఇది చాలా పురాతనమైంది అనమాట ఈ కోట. ఇప్పుడైతే ఆర్మీ బేస్ కింద వాడుతున్నారు. దీని గుండానే లోపలికి వెళ్ళాలి యాక్చువల్గా. ఈ స్ట్రైట్ రోడ్ అంటే అలా వెళ్తే ఆ లోపలికి టెంపుల్ ఉంటుంది. సో ఇవన్నీ అప్పటి కాలంది ఈ ఫ్రెడరిక్ ఫోర్ట్లో. ఇది ఈ ఫోర్ట్ ఫ్రెడరిక్ లోపల భాగం ఇలా ఉంటుందండి. దీన్ని 1624లో అయితే పోర్చుగీస్ వారు నిర్మించారు. దాని తర్వాత డచ్ పీపుల్ ఆక్రమించుకొని దీన్ని బలంగా కట్టుకున్నారండి చుట్టూ అంతాను. దాని తర్వాత మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఆక్రమించారండి. లోపలైతే ఇప్పుడు ఆర్మీ బేస్ కింద చేంజ్ చేసేసారు ఈ ఫోర్ట్ ఫ్రెడరిక్ని. అండ్ అప్పట్లో దీన్ని ఎందుకు నిర్మించారంటే ఈ కోటని ఇక్కడ మొత్తం ఈ ఫోర్ట్ ఏరియా ఉంది కదండి ట్రింకోమలి, ఆ పోర్ట్ ఏరియాని పర్యవేక్షించడానికి ఈ ఫోర్ట్ ఫ్రెడరిక్ని అయితే వాళ్ళు నిర్మించుకున్నారండి. చూడొచ్చు ఏ విధంగా ఉందో లోపలంతా.
ఈ ఫోర్ట్ ఫెడరిక్లో జింక పిల్లలు అయితే ఉన్నాయండి. కొండ ప్రాంతం కదండి, ఇవి ఇక్కడ సహజంగా తిరుగుతున్నాయి. బాగుందన్నమాట. చూడొచ్చు మేక పిల్లలు ఎలా తిరుగుతాయి అలాగ ఉన్నాయండి, చాలా దగ్గరగా బాగున్నాయి. చూడొచ్చు ఇప్పుడైతే ఆర్మీ బేస్గా ఈ ఫోర్ట్ ఫెడరిక్ అయితే ఉందండి. చూడొచ్చు ఇక్కడ ఒక ఆర్మీ ఆఫీసర్ అయితే నడుచుకుంటూ వెళ్తున్నారు. మొత్తం ఆర్మీ బేస్ కింద చేంజ్ చేసేసుకున్నారు. ఇది చూసారండి కోట ఎంట్రన్స్. ఇది లోపల సైడ్ ఉన్నాం మేము, ఆటోతో వచ్చామన్నమాట ఇందాక. గోడలు చూడండి, అప్పట్లో నిర్మించిన కోట గోడలు ఇవన్నీను. ఇప్పుడు ఆర్మీ బేస్గా మారిపోయింది ఇదంతాను. చూడొచ్చు లోపలికైతే ఈ విధంగా ఉంటుందండి. అప్పట్లో పోర్చుగీస్ వారు నిర్మించారు. అండ్ ఇలాగే ఈ గోడ నుంచి బయటికి వెళ్తే బీచ్ వ్యూ కనిపిస్తుందండి. అబ్బా ఏమన్నా ఉందో చూసారా, ఆ వ్యూ చూడండి. ఇండియన్ వాషను మామూలుగా లేదు ఇక్కడ. చూడండి వాటర్ క్రిస్టల్ క్లియర్ వాటర్ ఉంది చూసారా. బీచ్ అయితే అసలు మామూలుగా లేదండి, క్రిస్టల్ క్లియర్ వాటర్ అయితే ఉందన్నమాట. ఇలాంటి బీచెస్ నేను అండమాన్లో చూసా, మళ్ళీ శ్రీలంకలోనే. మామూలుగా లేదు, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. బీచ్ పక్కన నడుస్తూ వెళ్తుంటే మామూలుగా లేదండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. లీసా లొకేషన్ యు లైక్? మామూలుగా లేదండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అయితే. ఇవి కోట గోడలు, ఈ ఫోర్ట్ ఫెడరిక్ చాలా బలంగా కట్టారు. చూసారు ఎలా ఉందో, ఏదో మాల్దీవ్స్ బాలి వెళ్ళినట్లుగా ఉంది నాకైతే. ఈ మాటగా మాట శ్రీలంకన్ రోడ్లు అయితే అద్భుతం అండి. అసలు ఇది పేద దేశం అని ఎవరన్నారో కానీ ఎక్కడ అలా కనిపించదండి. రోడ్లు చూడండి ఎంత బాగుంటాయి అసలు. ఇక్కడైతే బీచ్కి వచ్చాం, చాలా బాగుందండి. మొత్తం నీలం కలర్లో మెరిసిపోతుంది బీచ్. లేసాకి బీచెస్ అండి చాలా ఇష్టం అట. యు లైక్ బీచెస్ రైట్? సో ఆ అమ్మాయి బీచ్కి వెళ్దాం అన్నదని వచ్చాం. చూడొచ్చు బీచ్ ఎలా ఉందో. తెల్ల ఇసుకండి, మామూలుగా లేదు. లేసా ఓకే. అబ్బా ఎవరు లేరు, ఈ పడవలు తోలుకునేటోళ్ళు ఉన్నారు. అమ్మ బాబాయ్ కళ్ళు జిగేలు అంటున్నాయి ఈ తెల్ల ఇసుక్కి. వాటర్ అయితే క్రిస్టల్ క్లియర్ ఉందండి. ఈవినింగ్ టైం వస్తే మాత్రం చాలా బాగుంటుంది స్నానాలు చేసుకోవడానికి గట్రాను. చాలా బాగుంది కదా. క్రిస్టల్ క్లియర్ వాటర్ అండి. బీచ్ అయితే చాలా బాగుందండి. ట్రింకోమలై బీచ్ ఎంత అందంగా ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగుంది. ఇక్కడ బోట్ యాక్టివిటీస్ కూడా ఉంటాయంట, గ్లాస్ బోట్తో తీసుకెళ్తారంట లోపలికి. మనకి కోరల్స్ అవన్నీ చూపిస్తారు అది అంటున్నారు. బట్ వీళ్ళు ప్రైజులు ఎక్కువ చెప్తున్నారండి. ఇక్కడ ప్రైవేట్ బోట్లు అయితే ఒక 2 ఉన్నాయండి. అవి డబ్బులకా లేదంటే ఫిషింగ్ చేయడానికా? అక్కడైతే 2 ఉన్నాయి బోట్లు, చూసారా చాలా బాగున్నాయి. సినిమాల్లో చూపిస్తారు కదండి, అలా ఉన్నాయన్నమాట. ఇందాక వెళ్ళాం కదండి ఫెడరిక్ ఫోర్టు, అదనమాట. ఆ చివరనే మనకి టెంపుల్ ఉంటుంది, త్రికోణేశ్వర టెంపుల్, శక్తిపీఠం. అక్కడి నుంచి ఈ వ్యూ అంతా చూసాం, మళ్ళీ ఇక్కడి నుంచి ఆ వ్యూ చూస్తున్నాం. బాగుంది కదా. తను బీచ్లోకి వెళ్తుంది. లీసా ఆర్ యూ స్విమ్ రైట్? వీళ్ళకి ఏంటో ఈ సముద్రాలు పిచ్చి మామూలుగా ఉండదండి ఈ యూరోపియన్ పీపుల్కి. ఓకే నువ్వంటే చెప్పులు వేసుకొచ్చావు, దిగిపోయావు బాగానే. ఐ హ్యావ్ షూ, సాక్స్ అన్నీ తడిసిపోతాయి, మళ్ళీ మనం వెళ్ళలేం. వుడ్ యూ లైక్ టు స్విమ్? అండి ఈ అమ్మాయి యు లైక్ బీచ్ రైట్? మీకు ఇదేం పిచ్చో, బీచ్ కనిపిస్తే చాలు ఇలాగ తిష్ట వేసేస్తారు వీళ్ళు, చూసారుగా. యా నైస్. నేను ఆ అమ్మాయిలాగా తువ్వాళ్ళు అన్నీ ఏం తెచ్చుకోలే, నేను టెంపుల్కి వచ్చాను. తను నేను ఉంటున్న హాస్టల్లో ఉంటుంది కాబట్టి నాతో పాటు వచ్చింది. పోతే పోయింది కానీ ఒక అందమైన బీచ్ని అయితే చూశానండి ఈ అమ్మాయి వల్ల. చాలా బాగుంది బీచ్ అయితే. ఈ ఎండ ఏందో, ఈ అమ్మాయి ఏందో, ఈ బీచ్ ఏందో నాకేం అర్థం కావట్లా. బీచ్ దగ్గర ఉన్నా నా పక్కన లీసా, సే హాయ్. ఏందో వీళ్ళకి ఈ బీచ్ పిచ్చి. 360 వ్యూ చూపిద్దామని అలాగా. లీసా యూ లైక్ టు వాచ్ సీ? ఈ ఎండలో అవసరమా మనకి? పాప ఎంజాయ్ మూడ్లోకి వెళ్ళిపోయింది, నేనేమో ఇక్కడ కూర్చున్నా. ఏందో ఇదేందో. అమ్మాయి బీచ్లోకి వెళ్ళింది స్నానం చేయడానికి. లీసా లీసా ఏం బీచ్ పిచ్చిలు బాబు మీకు, ఇక దండం.
ఫైనల్లీ సముద్రం చూడడం అంతా అయిపోయిందండి. ఇక్కడ ఈ ట్రింకోమలిలో వెజిటేబుల్ మార్కెట్ బాగుంటుందంట. సో అక్కడికైతే వెళ్తున్నాం. ఆర్ యూ వెజిటేరియన్ ఆర్ నాన్ వెజిటేరియన్? Vegetarian. ఓన్లీ వెజిటేరియన్. Yeah, and almost vegan. ఓకే, యూ డోంట్ ఈట్ ఎనీ మీట్? No, and no fish. No fish? And no cheese. No Since cheese. 12 years. Since 12 years? Yes. Okay, how old are you? 19. You're 19, since 12 years you don't eat non-veg. Great. ఫస్ట్ టైం ఒక అమ్మాయితో వ్లాగ్ చేస్తున్నా. ఏందో షైగా అనిపిస్తుంది. మా ఇంట్లో వాళ్ళు చూస్తే నాకు మరి మామూలుగా ఉండదు. మార్కెట్ దగ్గరలోకి అయితే వచ్చాం. ఇక్కడ చూస్తే ఈ ట్రింకోమలి బస్ స్టాండ్ కనిపిస్తుందండి. చాలా పెద్దది ఈ బస్ స్టాండ్. ఇక్కడ నుంచి మనకి ఈ శ్రీలంక దేశంలో ఏ మూలకైనా బస్సులు దొరుకుతాయి అనమాట. కొలంబో వెళ్ళొచ్చు, జాఫ్నా వెళ్ళొచ్చు, నవరేలి వెళ్ళొచ్చు, క్యాండీ వెళ్ళొచ్చు, ఎనీవేర్ అండి. బస్సులు అయితే బాగా దొరుకుతాయి ఇక్కడ నుంచి. చూడొచ్చు, చాలా పెద్దదనమాట. ఇది ఈ ట్రింకోమలి క్లాక్ టవర్ అండి. అప్పట్లో కట్టించిందే. పైన మనకి చూస్తే శ్రీలంకన్ ఫ్లాగ్ కనిపిస్తుంది. సెంటర్ అన్నట్టండి, ఈ సిటీ సెంటర్ అన్నమాట ఇది. చూసారు ఎలా ఉందో. క్లాక్ టవర్ పక్కనే ఈ మార్కెట్ ఉంటుంది, వెజిటేబుల్ మార్కెట్ అనమాట. సో ఇందులోకి అయితే వెళ్దాం ఇప్పుడు. మార్కెట్లో చూడండి మేకలు ఎలాగ ఉంటాయో, జింకలు ఎలాగ ఉన్నాయి. ఇక్కడ ఏదో తింటుంది కూరగాయలు. భలే తిరిగేస్తున్నాయి జింకలు. ఉండి లోపలికి వచ్చేసాం. ట్రింకోమలి వెజిటేబుల్ మార్కెట్. ఇక్కడైతే ఇలా ఉంటుంది. రకరకాల కూరగాయలు అన్నీ ఉంటాయి, చూడొచ్చు. ఏంటో తెలుసు కదా, పనస పిక్కలు ఉడకబెట్టుకుని తింటే చాలా బాగుంటాయి. రకరకాల దుంపలు అన్నీ ఉన్నాయి. బాగుంది. అన్ని రకాల వస్తువులు దొరుకుతాయండి, చూడొచ్చు. ఇది మొత్తం కూరగాయల మార్కెట్ అండి. కిరాణా కూరగాయలు అన్నీ కొనుక్కోవచ్చు. ఇవ్వండి. ఇక్కడ ఉల్లిపాయల రేట్ ఎంత ఉందో అడుగుదాం. హౌ మచ్ కిలో? 800 కిలో. 800 స్క్రీన్ పైన మన రేట్ ఇస్తాను చూడండి. ఆనియన్ 250 1 కిలో. దిస్ వన్ 800 కిలో. లిమ్కా 800. థ్యాంక్ యూ. ఇది 800, నిమ్మకాయలు 800, అది 250 రూపాయలు అటండి. ఇక్కడ ఈ పచ్చి కూరగాయలన్నీ వీళ్ళే పండించుకుంటారండి. క్యాబేజీ, ఆ చిలకడ దుంపలు అవన్నీను. కాకపోతే కొన్ని ఈ టమాటా, ఎల్లుల్లిపాయలు, అల్లము అవన్నీ ఇండియా, పాకిస్తాన్, చైనా నుంచి తెప్పించుకుంటారంట. చాలా పెద్దదండి మార్కెట్. ఇదంతా బిల్డింగుల్లో ఉంది మొత్తం. చాలా పెద్ద మార్కెట్. ఈ ఉల్లిపాయలు చిన్న రకం, పెద్ద రకం, అండ్ కరివేపాకు, గుమ్మడికాయలు కూర ఎక్కువ తింటారండి వీళ్ళు. గుమ్మడికాయలు, పనసకాయలు ఎక్కువ తింటారనమాట. అరటిపళ్ళు ఉన్నాయండి. అరటిపళ్ళు ఎంత అడుగుదాం. ఇదంతా అరటిపళ్ళు అనమాట. చాలా బాగుంది. బ్రదర్, హౌ మచ్? 315 1 కిలో. ఓకే, థ్యాంక్ యూ. బొప్పాయి ఉందండి. బొబ్బాయి హౌ మచ్? 1 కిలో. 1 కిలో 200. పర్లేదండి. కిలో 200 అంటే 60 రూపాయలు పడుతుంది. అది బాగుందండి మార్కెట్. కూరగాయలు కూడా ఉన్నాయండి. అంకుల్, హౌ మచ్? 130 రూపీస్. 130 రూపాయలు అటండి. స్క్రీన్ పైన రేట్ ఇస్తాను చూడండి. థ్యాంక్ యూ. చూసారు కదండి, శ్రీలంకలో కూరగాయల మార్కెట్. వీళ్ళకి పంట తక్కువ అండి. ప్రతిదీ వీళ్ళు ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల రేట్లు ఎక్కువ ఉంటాయి. ఇదంతా సిటీ సెంటర్ చూడొచ్చు. అక్కడ బస్ స్టేషన్ అయితే ఉంటది, పక్కనే ఈ మార్కెట్ అనమాట. చూడొచ్చు. ఇదండి ట్రింకోమలి ఈ విధంగా ఉంది. ఈ వీడియో కిందే ఇదే చూపిద్దాం అనుకున్నా, కాకపోతే తిను లీసా జాయిన్ అయింది. థ్యాంక్స్ ఫర్ కమింగ్ విత్ మీ లీసా. సో తన పరిచయం చేశాను. నాతో పాటు వచ్చింది కదా, తన కోసం కూడా కొంత టైం కేటాయించాను. బీచ్కి రమ్మందని వెళ్ళాను. సో అంతే. సో ఇక మేము హాస్టల్కి వెళ్ళిపోతున్నాం. చాలా ఎండగా ఉందండి బాబు. ఈ వీడియో కిందే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్. లీసా బాయ్. సే బాయ్.